రాజ్యాంగంలో లేని దానికి సుప్రీంకోర్టు తనదైన భాష్యం చెప్పడం ల్యాండ్ మార్క్ అవుతుందా అనే శీర్షికన ఎనలిస్ట్ పార్థసారథి పొట్టూరి గారు అందించినటువంటి సమాచారం ఇది ఒకసారి చూద్దాం. తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ తమిళనాడు గవర్నర్ ఎన్ రవి కేసులో సుప్రీంకోర్టు తనదైన భాష్యం చెప్పింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కొన్ని మీడియా సంస్థలు ల్యాండ్ మార్క్ అని పొగుడుతూ ఉంటే, న్యాయ నిపుణులు మాత్రం సుప్రీంకోర్టు తీర్పు తన పరిధికి మించి ఉంది అని అంటున్నారు. అసలు సమస్య ఎక్కడ వచ్చింది? తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసి ఆమోదం కోసం గవర్నర్ ఎన్ రవి గారికి పంపించింది. గవర్నర్ ఎన్ రవి తన వద్దనే ఉంచుకున్నారు బిల్లుల్ని, కానీ ఆమోదం తెలుపుతూ సంతకం చేసి తిరిగి పంపించలేదు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఆమోదం కోసం గవర్నర్ దగ్గరికి పంపిస్తుంది. బిల్లులో ఏమన్నా అభ్యంతరకర అంశాలు ఉంటే వాటిని తొలగించమనో లేదా సవరించమనో అంటూ నోటు రాసి తిరిగి పంపిస్తారు. రాష్ట్ర కేబినెట్ సమావేశమై గవర్నర్ తెలిపిన అభ్యంతరాలు కానీ సవరణలు కానీ తమకి ఆమోదం కాదని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని ఆమోదం కోసం తిరిగి గవర్నర్ దగ్గరికి పంపించే అవకాశం ఉంటుంది. జనరల్గా ఇదే జరుగుతుంది. ఈ క్రమంలో కనీసం 3 నెలలు లేదా అంతకంటే తక్కువ సమయం పడుతుంది. రాష్ట్ర కేబినెట్, కేంద్ర కేబినెట్లు తీసుకున్న నిర్ణయాలు తిరుగులేనివిగా ఉంటాయి. వాటిని గవర్నర్, రాష్ట్రపతి విధిగా అంగీకారం తెలపాల్సి ఉంటుంది. రాష్ట్ర, కేంద్ర కేబినెట్ నిర్ణయాల్ని తిరస్కరించే అధికారం ఇటు గవర్నర్కి కానీ అటు రాష్ట్రపతికి కానీ ఉండదు. ఏదన్నా రాజ్యాంగ విరుద్ధమైన అంశాల బిల్లుల్లో ఉంటే వాటి చెల్లుబాటుని ప్రశ్నిస్తూ గవర్నర్ అండ్ రాష్ట్రపతి బిల్లుకి ఆమోదం తెలపరు. తమ వద్దకి ఆమోదం కోసం వచ్చిన బిల్లులో న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అంశాల విషయంలో ఏమన్నా ఉల్లంఘనలు ఉన్నాయా లేవా అని చెప్పేందుకు కూడా గవర్నర్ అండ్ రాష్ట్రపతులకు ప్రత్యేక న్యాయ నిపుణుల బృందం ఉంటుంది. బిల్లుకి ఆమోదం తెలిపే ముందు గవర్నర్, రాష్ట్రపతులు న్యాయ నిపుణుల బృందం సలహా తీసుకున్న తర్వాతే సంతకాలు పెడతారు. గవర్నర్ లేదా రాష్ట్రపతి న్యాయ నిపుణులు ఇచ్చినటువంటి సలహా సూచనల మేరకు తమ అభ్యంతరాలను తెలుపుతూ నోటు జత చేసి తిరిగి బిల్లుని కేబినెట్కి పంపిస్తారు. నిజంగా ఏమన్నా ఉల్లంఘనలు ఉంటే వాటిని సవరించి తిరిగి గవర్నర్, రాష్ట్రపతులకు పంపిస్తాయి కేబినెట్లు. కొన్ని బిల్లుల్ని రాష్ట్రపతి ఆమోదం కోసమో లేదా సలహా కోసమో గవర్నర్లు రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తారు. ఏది ఏమైనా రాష్ట్ర, కేంద్ర కేబినెట్లు తీసుకునేటటువంటి నిర్ణయాలు తిరుగులేనివి. గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ బిల్లులు తమ వద్ద పెండింగ్లో పెట్టుకోవడం అంటే కుదరదు. బిల్లులో ఉన్నటువంటి అంశాల మీద ఎవరికన్నా అభ్యంతరం ఉంటే కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. ఇది బిల్లులు ఆమోదం పొందే ప్రక్రియ. కానీ తమిళనాడు విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు తప్పు చేశారు. గవర్నర్ ఎన్ రవి గారు మొదటి నుంచి వివాదాస్పదంగానే వ్యవహరిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఉదాసీనంగా ఉంటూ వచ్చారు. తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ వద్ద సుదీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల మీద సుప్రీంకోర్టులో కేసు వేసింది. తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ రిట్ పిటిషన్ వేయడానికి కారణం 10 బిల్లులు మొత్తం ఇప్పటిదాకా గవర్నర్ ఆమోదం కోసం పంపించగా ఎన్ రవి గారు వాటిని రాష్ట్రపతి దగ్గరికి పంపించారు. నెలల తరబడి అవి రాష్ట్రపతి భవన్లో ఉండిపోయాయి. తప్పితే ఆమోదం పొంది అవి తిరిగి తమిళనాడు గవర్నర్ దగ్గరికి రాలేదు. 2 సభ్యులు శ్రీ జేబీ పర్దివాలా మరియు శ్రీ ఆర్ మహదేవన్ గారులతో కూడినటువంటి సుప్రీంకోర్టు బెంచ్ తీర్పిచ్చింది. రాష్ట్రాల అసెంబ్లీలు ఏమన్నా విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలి. దీనివల్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణాపూరిత వాతావరణంకి అవకాశం ఉండదు. రాజ్యాంగానికి మించి ఎవరు ఎక్కువ కాదు. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారైనా రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. గవర్నర్ కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంటుంది. అదే సమయంలో న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలని కూడా పాటించాలి. భారత రాష్ట్రపతి కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. రాష్ట్రపతి, గవర్నర్లు తన వద్దకి పంపేటటువంటి బిల్లుల్ని గరిష్టంగా 3 నెలల్లోపు ఆమోదం తెలిపి పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ 3 నెలల్లోపు తమ ఆమోదం తెలపకపోతే ఆ బిల్లులు ఆమోదం పొందినట్లుగా భావిస్తూ చట్టరూపం ధరిస్తాయి. ఇది తీర్పు సారాంశం. ఇంతవరకు అంతా బాగానే ఉంది, అంటే బాగానే ఉన్నట్లు అనిపించినా కూడా కొన్ని ప్రశ్నలకి సమాధానాలు కావాలి. సుప్రీంకోర్టు తన తీర్పులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 200, 201లను ప్రస్తావించింది. గవర్నర్ ఏదన్నా బిల్లుకు ఆమోదం తెలపడానికి ఆర్టికల్ 200, 201లలో ఎలాంటి టైం ఫ్రేమ్ అంటే కాల వ్యవధిని చెప్పలేదు. కేవలం వీలైనంత త్వరగా, యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది అని మాత్రమే ఉంది. సో ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అనే పదానికి సుప్రీంకోర్టు 3 నెలల కాలం అని భాష్యం చెప్పింది. అంటే పార్లమెంటు చేయాల్సిన రాజ్యాంగ సవరణ సుప్రీంకోర్టు చేస్తే ఇక పార్లమెంట్ ఎందుకున్నట్లు? యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అనే పదాన్ని సవరించి నిర్దిష్ట కాల పరిమితిని సూచిస్తూ పార్లమెంట్లో సవరణ బిల్లును ప్రవేశపెట్టి దానిని చట్టం చేయాల్సింది పార్లమెంట్ కదా. అంటే యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అనే పదానికి 3 నెలల కాల వ్యవధి అని సుప్రీంకోర్టు ఎలా డిసైడ్ చేస్తుంది అనేదే ప్రశ్న. సుప్రీంకోర్టు నిర్దిష్ట కాల పరిమితిని సూచిస్తూ రాజ్యాంగ సవరణ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినా కూడా బాగుండేది. పైగా రాష్ట్రపతిని తమ ఆదేశాలని అమలు చేయాలని కోరడం అనుచితం.
సుప్రీంకోర్టు తన పరిధిని దాటి వ్యవహరిస్తోంది. రాష్ట్రపతి, గవర్నర్ సంతకం లేకుండానే తమిళనాడు ప్రభుత్వం మొత్తం 10 చట్టాలని గెజిట్‌లో నోటిఫై చేసింది. భారతదేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి గవర్నర్, రాష్ట్రపతి సంతకాలు లేకుండా బిల్లులు ఆమోదం పొంది చట్టరూపం దాల్చడం. అందులోనూ తమిళనాడులో. నిజంగా ఇది సిగ్గుచేటు. సుప్రీంకోర్టు తీర్పుని అలుసుగా తీసుకొని కేరళ, వెస్ట్ బెంగాల్‌లో కూడా అడ్డగోలుగా చట్టాలు చేసి అవి గవర్నర్ ఆమోదానికి పంపి 3 నెలల తర్వాత రాష్ట్రపతి, గవర్నర్ సంతకాలు లేకుండానే చట్టరూపం ధరించే అవకాశం కేంద్ర ప్రభుత్వమే ఇచ్చినట్లు అవుతుంది. మొదటి నుంచి కూడా తమిళనాడు గవర్నర్ ఎన్ రవి గారి వ్యవహార శైలి వివాదాస్పదంగానే ఉంటూ వచ్చింది. ఈ విషయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి తెలీదా? రాజ్యాంగంలోని ఆర్టికల్ 200, 201లలో ఉన్నటువంటి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే దానిని వాడుకుంటూ 3 సంవత్సరాలుగా బిల్లులు పెండింగ్‌లో పెట్టడం అవివేకం అనాలా? లేక అతి విశ్వాసం అనుకోవాలా? బహుశా అమిత్ షా సుప్రీంకోర్టు తనంత తానుగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్‌కి తనదైన భాష్యం 3 నెలలు అని చెప్పలేదు అనే భావనలో ఉండి ఉండవచ్చు. ఏది ఏమైనా ఇది బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు. ఇప్పుడేం చేస్తారు? మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తీసుకొని ఆర్డినెన్స్ కాల వ్యవధి 6 నెలలని, దాన్ని తీరేలోపు పార్లమెంట్లో బిల్లు పెట్టి ఇప్పుడు చట్టం చేయాలి. అలా చేసినా కూడా మచ్చ అలానే ఉంటుంది కదా. మరో విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. గవర్నర్, రాష్ట్రపతులు బిల్లులకి ఆమోదం తెలపడానికి నిర్దిష్ట కాల పరిమితిని భారత రాజ్యాంగంలో పేర్కొనలేదు అని సదరు న్యాయమూర్తులు అంటూ, ఇదే విషయం మీద అమెరికా, పాకిస్తాన్ రాజ్యాంగంలో 3 నెలల కాల పరిమితి ఉంది అని అనడం ఏదైతే ఉందో అది ఆక్షేపణీయం. తీర్పు ఇచ్చేటప్పుడు వేరే దేశాల రాజ్యాంగం గురించి ప్రస్తావించడం ఎందుకు? పాకిస్తాన్లో రాజ్యాంగం ఎలా తుపాకీ నీడన అమలవుతుందో ప్రపంచానికి తెలుసు. కానీ మన న్యాయమూర్తులకు తెలియదా? మరి అమెరికా అక్రమ వలసదారులను సంకెళ్ళు వేసి మరి వాళ్ళ దేశాలకి తిప్పి పంపిస్తున్నది. అలాగే మన ప్రభుత్వం చేస్తే సదరు న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థలు ఇలానే చూస్తూ ఊరుకోగలరా? వచ్చే ఏప్రిల్ 16న వక్ఫ్ సవరణ బిల్లు విచారణకు రాబోతున్నది. మరి ఏం చేస్తారో చూడాలి ఈ మహానుభావులు. ఎందుకు ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరచాల్సి వస్తోందంటే, అందరూ రాజ్యాంగ పరిధిలో ఉండాలి, రాజ్యాంగంలో ఎవ్వరూ ఎక్కువ కాదు అని చెప్పినటువంటి అదే న్యాయస్థానం, న్యాయమూర్తులు తాము మాత్రం రాజ్యాంగానికి అతీతమైన వారిమి అని ఇలాంటి సందర్భాల్లో ఇండైరెక్ట్గా చెప్పడం దేనికి సంకేతం? అందరూ కూడా దాని పరిధిలోనే ఉండాలి కదా. ఇప్పటికీ కూడా న్యాయ వ్యవస్థల్లో ఉండేవాళ్ళు తప్పులు చేస్తే వారికి ఎలాంటి శిక్షలు వేయాలో లేవు. ప్రొసీడింగ్స్‌లో మొత్తం వ్యవస్థల్లో లేవు అవి వాటికి సంబంధించి. అటువంటి సవరణలు కూడా జరగాల్సిన అవసరం ఉంది. మొన్నటికి మొన్న ఒక జడ్జి దొరకలే, మొత్తం ఇంట్లో నోట్ల కట్టలతో అలా అన్ని చోట్ల అవినీతి పెరిగిపోయింది కాబట్టి అందరూ రాజ్యాంగ పరిధిలోకి వచ్చి అందరూ కూడా ఆ గొడుగులోనే కలిసి జీవించాలి.